నమస్తే, వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అంబేద్కర్ జెండాలో టోపీలు ధరించి పెద్ద ఎత్తున పాల్గొన్న దళిత సంఘాల నాయకులు. అంబేద్కర్ ఆశయాల కొనసాగింపు రాజ్యాంగ పరిరక్షణ ధ్యేయంగా ముందుకు సాగుతాం వక్తల పిలుపు. మహనీయులు స్మరిస్తూ సామాజిక సేవా కార్యక్రమాలు. బత్తిన సేవా సమితి వ్యవస్థాపక చైర్మన్ బర్రే కొండబాబు. ఎంఈఎఫ్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు. అంబేద్కర్ ఆశయాలను కొనసాగించడానికి ఐక్యత ర్యాలీలు ఉత్సాహాన్ని నింపడంతో పాటు జైభీమ్ సమైక్య నినాదాన్ని బలపరుస్తాయని ఏపీ ఈపీడీసీఎల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ కె తిలక్ కుమార్ అన్నారు. సోమవారం సాయంత్రం అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా జరిగిన జయంతి ఉత్సవాలు ర్యాలీని తిలక్ కుమార్, డాక్టర్ కోమలి దంపతులు జెండా ఊపి ప్రారంభించారు. అంబేద్కర్ సేవా కేంద్రం, ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరిగిన అంబేద్కర్ ఉత్సవ ర్యాలీ స్థానిక క్వారీ మార్కెట్ అంబేద్కర్ సెంటర్ నుండి గోకవరం బస్టాండ్ అంబేద్కర్ సెంటర్ వరకు జరిగింది. ర్యాలీ ఆద్యాంతం అంబేద్కర్ సిద్ధాంతాలు వర్ధిల్లాలి, రాజ్యాంగాన్ని పరిరక్షించాలి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యత వర్ధిల్లాలి అన్న నినాదాలతో సాగింది. రాజమండ్రి పరిసర ప్రాంతాల యువత పెద్ద ఎత్తున ఈ ర్యాలీలో పాల్గొని అంబేద్కర్ కు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా గోకవరం బస్టాండ్ దగ్గర జరిగిన సమావేశానికి అంబేద్కర్ సేవా కేంద్రం చైర్మన్ లయన్ డాక్టర్ గుబ్బల రాంబాబు అధ్యక్షత వహించారు. గత 5 సంవత్సరాలుగా అంబేద్కర్ జయంతి ఉత్సవ ర్యాలీని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను ఐక్యం చేసే దిశగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ రోజున మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదినాన్ని ఎంతో ఉత్సాహంగా, ఆనందంగా మన రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాల నుండి, రాజమండ్రి పట్టణం నుండి అనేక మంది యువకులు, మరి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ అన్ని వెక్కర్ సెక్షన్కి సంబంధించిన యూత్ అంతా వచ్చి ఎంతో ఆనందంగా బాబాసాహెబ్ జయంతిని జరుపుకోవడం ఎంతో చాలా గొప్ప విషయం. మన గుబ్బల రాంబాబు గారు, మరి అజ్జరపు వాసు గారి ఆధ్వర్యంలో అన్ని సంఘాలు కలిపి ఈ రోజున ముస్లిం మైనారిటీ సంఘాలు అందరూ కలిసి ఈ యొక్క ఉత్సవ ర్యాలీని జరుపుకోవడం జరిగింది. ఈ ర్యాలీ సందర్భంగా మా యువతకి మేము ఇచ్చే మెసేజ్ ఏంటంటే, అందరూ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ జ్ఞానానికి ప్రతీక. బాబాసాహెబ్ అంబేద్కర్ సింబల్ ఆఫ్ నాలెడ్జ్ అని చెప్తారు. ఆయన ప్రపంచంలో ఆయన చదివిన చదువులు ఎవరు చదవలేదు. భారతదేశంలో ఆయనకున్న నాలెడ్జ్ ఈ రోజుకి కూడా ఇంకా ఎవరు అంత పికప్ చేయలేదు. కాబట్టి మన బాబాసాహెబ్ని ఆదర్శంగా తీసుకున్నామంటే ఆయన జ్ఞానాన్ని ఆదర్శంగా తీసుకుని. అందరికీ నమస్కారం. ఈరోజు అంబేద్కర్ సేవా కేంద్రం తరపున అంబేద్కర్ జయంతి ఉత్సవ ర్యాలీ, ఇది 5వ సంవత్సరం మన రాజమహేంద్రవరం నగరంలో పెద్ద ఎత్తున ర్యాలీ చేయడం. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరులందరికీ, మహిళా మండలందరికీ కూడా నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాను. సార్ తిలక్ గారు చెప్పినట్టుగా అంబేద్కర్ గారి నినాదం ఈ దేశంలో సమానత్వం, సౌభ్రతత్వం. ఈ దేశ పౌరులందరూ సమానమే. దానికి అందరూ కూడా చదువుకుని, చదువు ద్వారా, విద్య ద్వారా వాళ్ళు ఉద్యోగం చేసి ఈ దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలనే దాని పిలుపు. అందరూ ఐక్యంగా ఉండి ఈరోజు ఏదైతే భారతదేశ వ్యాప్తంగా అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం, దాని హక్కులు ఫలాలు కింద స్థాయి వరకు అందేలాగా మరి విద్యావంతులు కృషి చేయాలని చెప్పేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆశించారు. అంబేద్కర్ గారు ఆశించిన నినాదం పే బ్యాక్ టు సొసైటీ, అంటే ఈ సమాజానికి నుంచి పొందింది సమాజానికి కొంత తిరిగి ఇవ్వాలని చెప్పారు. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకుని మేము ఈరోజు కోరి మార్కెట్ సెంటర్ నుంచి ఇక్కడ గోకర్ బస్టాండ్ అంబేద్కర్ స్టాచ్యూ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో వేలాది మంది మాకు యువత, అలాగే ముస్లిం సోదరులు అందరూ కూడా పాల్గొన్నారు. మా అందరి జయం ఒకటే, మేమందరూ బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళం. ఏదైతే అంబేద్కర్ రాజ్యాంగంలో మాకు రావాల్సిన హక్కులు మాకు పొందుపరిచారో ఆ అన్ని హక్కుల విషయాల్లో ఎవరైనా సరే వేలు పెడితే ఖచ్చితంగా మేము ఒకటవుతాం.
ఎందుకంటే ఇక్కడ ఒకటే తీసుకోండి, దళితులు ఎస్సీ మాలలో మాదిగలు కలిసి ఉంటేనే ఓర్చుకోలేని కొంతమంది విడదీయడానికి ప్రయత్నాలు జరిపించారు. అలాగా ఈరోజు ముస్లిమ్స్ని వేరు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మేమందరం కలిస్తే ఎలాగుంటుందో వాళ్ళ భయంతో మమ్మల్ని కలనివ్వకుండా ఎక్కడికక్కడ డివైడింగ్ అండ్ పాలసీతో ప్రవర్తిస్తున్నారు. మాకు బాధ కలిగి పరిస్థితి వస్తే మేమందరం ఐక్యతగా పోరాడతాం. మేము పోరాడితే గవర్నమెంట్లు కూడా దిగి రావాల్సిన పరిస్థితి ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తున్నాం. అంబేద్కర్ ఉత్సవ ర్యాలీ సందర్భంగా రాజమండ్రిలో వేలాదిగా హిందూ ముస్లిం క్రైస్తవ సోదరులందరూ కూడా తరలివచ్చి ఈ ర్యాలీని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా వచ్చిన సోదరులందరూ కూడా మేము ఎస్టీ ఎస్సీ మైనార్టీ బీసీసీల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ ర్యాలీ సందర్భంగా ఒకే ఒక్క ముఖ్యమైన విషయాన్ని చెప్పదలుచుతాను. ఏదైతే రాజ్యాంగం రచించారో ఆ రాజ్యాంగాన్ని ఈరోజు నీరుగార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. భారతదేశ చరిత్రలో లేనటువంటి విధంగా రాజ్యానికి వ్యతిరేకమైన బిల్లులు తీసుకొస్తున్నారు. దీన్ని ర్యాలీ సందర్భంగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇటువంటి బిల్స్ని పూర్తిగా ప్రజా మద్దతుతో, ప్రజా బలంతో, ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీల బలంతో ఈ బిల్లుని మేము తిప్పికొడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మేము తెలియజేస్తున్నాం. పూలే అంబేద్కర్, కాన్షీరాం, బత్తిన సుబ్బారావు వంటి మహనీయుల్ని స్మరిస్తూ వారి జయంతి వర్ధంతులకు పేద కుటుంబాలకు సహాయం చేస్తున్నామని బత్తిన సుబ్బారావు సేవా సమితి వ్యవస్థాపక చైర్మన్ బర్రె కొండబాబు తెలిపారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని సుబ్బారావు నగర్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో శివకోటి రూతమ్మ కుటుంబానికి 25 కిలోల బియ్యం, కిరాణా సరుకులు, కూరగాయలు, చీర, జాకెట్ అందించారు. కానుబోయిన సాగర్ చేతుల మీదుగా బియ్యం, బర్రె మరియు వారి చేతుల మీదుగా చీర, జాకెట్, స్థానిక పెద్దల చేతుల మీదుగా కూరగాయలు, కిరాణా సరుకులు అందించారు. తొలుత అంబేద్కర్ పూలే విగ్రహాలకు కొండబాబు, ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధి సంస్థ రాష్ట్ర మాజీ డైరెక్టర్ కానుబోయిన సాగర్ తదితరులు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం బర్రె కొండబాబు మాట్లాడుతూ ప్రపంచ మేధావిగా గుర్తింపు పొందిన అంబేద్కర్ రాజ్యాంగ రచన ద్వారా దేశానికి ఎనలేని సేవలు చేశారని కొనియాడారు. బత్తిన సుబ్బారావు గారు సేవా సమితి పేరుతో ప్రతి జయంతులు, వర్ధంతులు కార్యక్రమాలు నడిపిస్తూ ఉన్నాం. ఎందుకంటే బత్తిన సుబ్బారావు గారు మరి ఎంతోమంది పేద ప్రజలకు తినడానికి తిండి కలిసి వచ్చే విధంగా, అలాగే కట్టడానికి బట్టలు, అదేవిధంగా మరి ఉండటానికి ఇల్లు, భూములన్నీ కూడా మరి ఆయన పంచిచ్చినటువంటి ఆయన పేరు మీద ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మరి ఆయన జయంతి వేడుకలు మరి సుబ్బారావు నగర్లో జరుపుకోవడం జరుగుతుంది. అంచేత ఏదైతే ఈ దేశానికి, ప్రపంచ దేశానికి మేధావిగా ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాత, మరి ఈ దేశానికి దశ తీసుకొచ్చి ఈ రోజున పార్లమెంట్ ఎలా నడాలి, అసెంబ్లీ ఎలా నడాలి, కోర్టు ఎలా నడాలి, మరి చట్టబద్ధంగా ఏ విధంగా చేయాలనేటటువంటిది ఈ దేశంలోనే అత్యున్నతమైనటువంటి ఆలోచన కలిగినటువంటి మహా మేధావి. అలాంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లాలనేటటువంటి ఉద్దేశంతో ఈ రోజున ఆయన జయంతి వేడుకలు జరుపుకుంటా ఉన్నాం. మరి ఆయన యొక్క ఆలోచన విధానం భావితరాల ప్రజలకి ఎంతో అందుబాటులో ఉండే విధంగా మరి ఆయన రాజ్యాంగాన్ని నిర్మించాడు. ఎందుకంటే 3 దేవతలు, 3 దేవుళ్ళు, అదేవిధంగా 6400 కులాలు ఉన్నటువంటి ఈ దేశంలో ఎక్కువ ప్రజాస్వామ్య దేశంగా ఉన్నటువంటి ఈ భారతదేశానికి ఎంతో గొప్ప నాయకుడిగా ప్రసిద్ధిగాంచినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పుట్టినరోజు వేడుకలు మేము అందరం జరుపుకోవడం చాలా ఆనందదాయకంగా ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఒక కుటుంబానికి మేము మరి బత్తిన సుబ్బారావు గారి సేవా సమితి ఆధ్వర్యంలో ఒక కుటుంబానికి మేము ఆర్థిక సాయం కూడా, అంటే రైసు, కిరాణా, కాయగూరలు, అలాగే బట్టలు ఈవేళ అందజేయడం జరుగుతుంది. అంటే ప్రతి కాన్సీరామ్ గారి పుట్టినరోజు కానివ్వండి, బత్తిన సుబ్బారావు గారి వర్ధంతికి కానివ్వండి, అలాగే విధంగా పూలే గారు జయంతికి కానివ్వండి, ఇప్పుడు అంబేద్కర్ గారి జయంతికి కానివ్వండి, ఇలాగా బత్తిన సుబ్బారావు గారి సేవా సమితి తరఫున మేమందరం కూడా మరి ఈ యొక్క సహకారాన్ని చేయడానికి మరి
రాజమహేంద్రవరం మాదిగ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు నిర్వహించారు. స్థానిక గోకవరం బస్టాండ్ వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎంఈఎఫ్ జిల్లా అధ్యక్షులు తాతపూడి వెంకటేష్ మాట్లాడుతూ దేశానికి దశ దిశ కల్పించిన గొప్ప నేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. చదువు ద్వారానే కుల వ్యవస్థను నిర్మూలించారని, బడుగు బలహీన వర్గాల ప్రజలకు రిజర్వేషన్లు కల్పించి వారి అభ్యున్నతికి కృషి చేశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నగర ఎంఈఎఫ్ అధ్యక్షులు కొల్లి శాంసన్, ఎంఈఎఫ్ నాయకులు అర్జున్రావు, మాస్టర్ చంద్రమల్ల రాజు, పి షామ్యూల్, కౌలూరి రమేష్, జరిపోతుల ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నా పేరు తాతపూడి వెంకటేష్ మాదిగ. నేను మాదిగ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల కన్వీనర్గా ప్రస్తుతం పనిచేస్తున్నా. మాన్యశ్రీ మందా కృష్ణమాదిగన్న గారి నాయకత్వంలో మరి ఈరోజు చాలా సంతోషం. మన దేశానికి దశ దిశ కల్పించినటువంటి మరి మహానుభావులు, మరి మన దేశానికి ఒక గొప్ప రాజ్యాంగాన్ని రచించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134 జయంతిలో మరి మేము కూడా ఇక్కడ పాల్గొనడం మాకు చాలా సంతోషదాయకం. మరి ఆయన ఎన్నో కష్టాలు పడి, అంటే అట్టడుగు వర్గంలో పుట్టి అట్టడుగు స్థాయి నుండి అత్యున్నత స్థాయికి ఎదిగిన ఒక గొప్ప నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన మరి చదువులో కానీ లేదంటే ఆయన చేస్తున్న ఉద్యోగంలో కానీ అనేక రకాలైన కుల వివక్షలు భరిస్తూ అత్యున్నత స్థాయికి ఎదిగి, చదువులో మంచి స్థాయికి ఎదిగి, మరి తన జాతి బిడ్డలు ఇలాంటి వివక్షలు అనుభవించకూడదు అనే ఒక గొప్ప ఆశయంతో ఆయన భారత రాజ్యాంగంలో మరి దళితులకు కొన్ని రిజర్వేషన్ల హక్కులు కల్పించడం జరిగింది. విద్యార్థులకు చదువు ఎంత ముఖ్యమో క్రీడలు కూడా అంతే ముఖ్యమని, విద్యార్థులు క్రీడా రంగంలో బాగా రాణించాలని రూరల్ శాసనసభ్యులు శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. ఈ రోజు రాజవోలు గ్రామంలో స్థానిక హైస్కూల్ నందు కీర్తిశేషులు గోరంట్ల శాంతరం వారి జ్ఞాపకార్థం జిఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2,50,000 రూపాయలతో నూతనంగా నిర్మించిన బాస్కెట్బాల్ కోర్టును రూరల్ శాసనసభ్యులు శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రాష్ట్ర హెల్త్ వింగ్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోరంట్ల రవి రామ్ కిరణ్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడారు. మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యా వైద్య రంగానికి పెద్దపీట వేస్తుందని, విద్యార్థులు టెక్నాలజీని ఉపయోగించుకుంటూ అనేక నూతన విషయాలు తెలుసుకోవాలని తమ సోదరుడు కీర్తిశేషులు గోరంట్ల శాంతరం పేరుతో వారి కుమారుడు గోరంట్ల రవిరామ్ కిరణ్ బాస్కెట్బాల్ కోర్టును చాలా సుందరవనంగా తీర్చిదిద్దారని తెలిపారు. పాఠశాల సిబ్బంది మాట్లాడుతూ తమ పిల్లలు క్రీడల్లో బాగా రాణిస్తున్నారని, ఈ ప్రాంగణంలో జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి పోటీలు జరిగే విధంగా కృషి చేయాలని ఎమ్మెల్యే గోరంట్లను కోరారు. అలాగే అడిగిన వెంటనే తమ సొంత నిధులు కేటాయించి బాస్కెట్బాల్ కోర్టు ఏర్పాటు చేసిన డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రూరల్ మండల తెదేపా అధ్యక్షుడు ముచ్చటి ప్రసాద్, రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, మా నివాసుదేవ్, ఎంపీడీఓ డి శ్రీనివాసరావు, స్కూల్ హెచ్ఎంపీ రమాదేవి, నిమ్మలపూడి రామకృష్ణ, కురుకూరి కిషోర్, వల్లెపల్లి శ్రీరామ్ చౌదరి, గాలి వెంకటేశ్వరరావు, చాపలి వెంకటరావు, మట్టా శ్రీను, బొప్పటి శ్రీను తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషం. ఈ రోజున రాజవోలు మున్సిపల్ హై స్కూల్లో ఒక మంచి క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేస్తున్నందుకు మీ అందరికీ అభినందనలు. మా తమ్ముడు శాంతారాం గారి పేరుతో మా అబ్బాయి రవిరామ్ కిరణ్ దీనికి సహకరించినందుకు వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. మన ఊరు, మన ప్రాంతం మనం అభివృద్ధి చేసుకోవాల్సిన పరిస్థితి. గ్రామంలో అనేక మంది పెద్దవాళ్ళు ఉన్నారు, వ్యవసాయదారులు ఉన్నారు, భూస్వాములు ఉన్నారు, ఉద్యోగులు ఉన్నారు. అందరూ తలాకు చేస్తే సౌకర్యాలు మెరుగుపరిచేందుకు అవకాశం ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలలు అద్వితీయంగా ఉండాలని ప్రైవేట్ యాజమాన్యాల దగ్గరికి వెళ్ళి వేల రూపాయలు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా మన విద్యాలయాల్ని అభివృద్ధి చేసుకుంటూ ముందుకు సాగాలనే లక్ష్యంలో మనం ముందుకున్నాం. ఇవాళ లోకేష్ గారు కూడా ప్రభుత్వ పాఠశాలల్ని అభివృద్ధి చేయాలని, అన్ని సౌకర్యాలు సమకూర్చి తల్లిదండ్రుల మీద పెనుభారం లేకుండా చేయాలని ఆలోచనలో ఉన్నాం. మళ్ళీ ఈ నెల మే నుంచి విద్యా దీవెన డబ్బు కూడా రాబోతుంది. తల్లికి వందనం కార్యక్రమం కింద అది కూడా ఎంతమంది పిల్లలు ఉన్న ప్రవీణ్ పగడలది రోడ్డు ప్రమాదం అనడానికి నమ్మడానికి లేదని మొదటి నుండి నేను చెబుతున్నా, నేను ఛాలెంజ్ చేస్తున్నాను. అదే బుల్లెట్తో పోలీసుల సమక్షంలో నేను వెళ్తా, ఎలా చనిపోతానో చూస్తా. పోలీసుల ఇన్వెస్టిగేషన్లో ఐజీ అశోక్ కుమార్ ప్రెస్ మీట్ పెట్టారు. కానీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఆయన కాదు, ఎస్పీ కూడా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కాదు. పోలీసులు విడుదల చేయకుండానే సీసీ ఫుటేజ్లు ముందుగానే వచ్చాయి. దానిపై అనేక అనుమానాలు ఉన్నాయి. పోలీసులే ఆ సీసీ ఫుటేజ్లను ప్రజలతో విడుదల చేయించారు. ప్రవీణ్ పగడాల తాగుబోతని చెప్పడానికి వీడియోలు విడుదల చేయించారు. ఈ వీడియోలు వాస్తవమని నేను నమ్మడం లేదు.
లేదు. ప్రజలు ఎవరు నమ్మడం లేదు. ఆర్ఎస్ఎస్ బీజేపీలో ఉన్న కొంతమంది మతోన్మాదులు ఈ దేశం నుండి క్రైస్తవులు హిందువులు తరిమి కొట్టాలి, హిందువులు మైనార్టీలు అయిపోతారని అబద్ధపు ప్రచారం చేస్తున్నారు. కొంతమంది ముస్లింలు ఉగ్రవాదులుగా తయారై మన దేశం మీద దాడి చేస్తున్నారు. మాజీ ఎంపీ హర్షకుమార్ కామెంట్స్. ప్రజల డౌట్స్ క్లియర్ చేయడానికి మీరు చేసినటువంటి ఐజీ ప్రెస్ మీట్ లో మీరు చేసినటువంటి దూకుడు ఏదైతే అది చాలా అభినందనీయం. అయితే రాజమండ్రి పత్రికా విలేకరులందరికీ కూడా మేము చెప్పే చాలా ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ ఏంటంటే ఈ మర్డర్లో మిమ్మల్ని కూడా భాగస్వామ్యం చేశారు మీకు తెలియకుండానే. ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ కోర్టుకి సమర్పించినటువంటి చాలా ఇంపార్టెంట్ గెడ్జెట్లో మిమ్మల్ని కూడా భాగస్వామ్యం చేశారు. రాత్రి మా సుప్రీంకోర్టు బెంచ్ లాయర్ ఇచ్చినటువంటి అబ్జర్వేషన్ డీటెయిల్స్ చెప్తాను, దయచేసి మీరు నోట్ చేసుకోండి. మార్చ్ 24, 2025 పాస్టర్ ప్రవీణ్ పగడాల మోటార్ బైక్ మీద మృతి చెందాడు. మార్చ్ 25వ తారీఖు పొద్దున్న ఆయన బాడీ డిస్కవర్ అయింది. మార్చ్ 26వ తారీఖున ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ఇన్వెస్టిగేషన్ ని ఆర్డర్ చేశాడు. అయితే మార్చ్ 31వ తారీఖున తెలుగు ప్రవీణ్ కుమార్ 24th అటెండ్ అవ్వాల్సిన మీటింగ్, ఈడ్ మీటింగ్ గురించే ప్రవీణ్ కుమార్ బండి మీద విజయవాడ వస్తున్నాడు. ఇది క్రిస్టియన్ మీటింగు. ఈ మీటింగ్కే ప్రవీణ్ కుమార్ విజయవాడ వస్తున్నాడు. దాని తర్వాత కొవ్వూరు మీటింగ్ అటెండ్ అయ్యాడు. కొవ్వూరు మీటింగ్ అటెండ్ అయినట్టు మీ ఎవరికన్నా తెలుసా? ఆ కొవ్వూరు మీటింగ్కి అటెండ్ అయినట్టుగా ఆ పాస్టర్ని అడిగితే తెలుస్తుంది. ఆ ఫుటేజ్లు ఏమి మీటింగ్ వెళ్ళినట్టు కానీ మీటింగ్కి అటెండ్ అయినట్టు కానీ ఫుటేజ్లు ఏమి పోలీసులు సంపాదించలేదు. ఈ మీటింగ్ ఏంటంటే జీసస్ ఎలీషా మినిస్ట్రీ వారు నిర్వహించు క్రీస్తు సువార్త పండుగలు మార్చి 2025, 23, 24, 25, 26, 27 ఆదివారం. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు రాజమండ్రిలో సోమవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రాజమహేంద్రవరం జనసేన ఐసిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ ఉదయం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం అనుశ్రీ సత్యనారాయణ మాట్లాడుతూ అంబేద్కర్ దేశానికి చేసిన విశేషమైన సేవల్ని కొనియాడారు. ఆయన చూపిన బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని పిలుపునిచ్చారు. ఈ సమాజంలో వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ చేసిన కృషి ఎప్పటికీ మరవలేనిదని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ సెక్రటరీ వైవిడి ప్రసాద్, ఉపాధ్యక్షులు గుత్తుల సత్యనారాయణ, సిటీ కార్యదర్శి అల్లటి రాజు, గున్నం శ్యామ్ సుందర్, పిన్న వాసు, సిటీ సంయుక్త కార్యదర్శి దేవకవాడి చక్రఫణి, ఠాగూర్, పొట్నూరు శ్రీనివాస్ మరియు జనసేన నాయకులు తలారి శ్రీను, నర్సీపూడి రాంబాబు, శ్రీకాంత్, మానసాని, మంచు ప్రవీణ్, మణికంఠ, వీర మహిళలు, సిటీ కార్యదర్శి శాలిని, గౌతమి, జనసేన నాయకులు, కార్యకర్తలు, అంబేద్కర్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మన నాయకులు వేయకపోలేదు, చాలా మంది వారికి మా ధన్యవాదాలు. అంబేద్కర్ గారు ఆయన మన ఈరోజు అందరూ ఇంత స్వేచ్ఛగా దేశం మొత్తం మీద ఆర్థికంగా కానీ విద్యలో కానీ ప్రతి విషయంలోనూ కూడా ఈ సమానత్వం వచ్చిందంటే ఆ మహానీయుడు రచించిన రాజ్యాంగం వల్లే మన ఈ స్వేచ్ఛా జీవిని మనం సాధిస్తున్నాం. అటువంటి మహానీయుడికి జయంతి సందర్భంగా జనసేన పార్టీ తరఫున ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. ఈరోజు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అలాగే అంబేద్కర్ గారి ఆశయాలను ఏ విధంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు చూపిస్తున్నారో కూడా మొత్తం చూస్తున్నాం. ఎక్కడో మారుమూల
గిరిజన ప్రాంతాల్లో 78 సంవత్సరాల నుంచి రోడ్లు లేని పరిస్థితులు కూడా ఈరోజు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్క గిరిజన గ్రామాల్లో కూడా రోడ్లు వేస్తూ నిజంగా అంబేద్కర్ ఆశయాలు పాటిస్తున్న మహోన్నత వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే శ్రీ పవన్ కళ్యాణ్ గారు. గతానికి ఇప్పటికీ కూడా మేము చూస్తున్నాం. కాబట్టి ఎవరైనా సరే మాటలు చెప్పచ్చు, కానీ ఆచరించేవాడే మహనీయుడు. అటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి గొప్ప ఆశయాల్ని మన అందరికీ అందజేసిన మన అంబేద్కర్ లాంటి మహనీయుడికి మరొక్కసారి కలంగానే వాళ్ళు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయులు బిఆర్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే అని మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కొనియాడారు. అంబేద్కర్ పూలే జయంత్యోత్సవాల సందర్భంగా రాష్ట్ర బీసీ ఎస్సీ ఎస్టీ కమిషన్ మైనార్టీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలో పురస్కార ప్రధానోత్సవ సభ నిర్వహించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల దళిత సేన అధ్యక్షుడు జేబీ రాజును అంబేద్కర్ పురస్కారంతో, మాజీ అపరను పూలే పురస్కారంతో సత్కరించారు. అవార్డు గ్రహీతలు నగర తొలి మహిళ మేయర్ వీర రాఘవమ్మను సత్కరించారు. ఈ కార్యక్రమంలో తెదేపా జిల్లా అధ్యక్షుడు జవహర్ భాజపా జిల్లా అధ్యక్షుడు నాగేంద్ర, జనసేన రాజమహేంద్రవరం ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, సంఘ నాయకులు గుమ్మడి సమర్పణారావు, ఎల్వి ప్రసాదరావు, షేక్ అసదుల్లా అహ్మద్, పిరాము, జార్జి, ఆంటనీ తదితరులు పాల్గొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఎవరినైతే గురువుగా భావించారో మహాత్మా జ్యోతిబా సంస్థను నేను హైదరాబాద్లో 1983లో స్థాపించి మొట్టమొదటిసారిగా పూలేను ఒక మహనీయుడు ఉన్నాడని తెలియజెప్పిన వ్యక్తిగా ఈ రోజున నా జన్మ ధన్యమైందని సందర్భంగా తెలియజేస్తున్నాను. అందువల్ల ముందుగా నేను స్త్రీలకు ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ మధ్యన అప్పుడప్పుడు టీవీలో చూస్తున్నా, మహిళలు మీకు జోహార్లు, ఈ మహిళలు మీకు జోహార్లని అనిపించే శక్తి, అధికారము ఇచ్చినటువంటి మహనీయుడు ఎవరు అంటే మహాత్మా ఫూలే అని చరిత్ర ప్రతి ఒక్కరూ చదువుకోవాలని మనం చేస్తాం. గండపల్లి మండలం మురారి గ్రామంలో గ్రామ ఉప సర్పంచ్ జాస్తి వసంత్ నిర్మించిన అంబేద్కర్ భవన్ ప్రారంభించి అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన జగ్గంపేట శాసనసభ్యులు, టీడీపీ పాలక మండలి సభ్యులు జ్యోతుల నెహ్రూ. ముందుగా మురారి అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకు భారీ బాణసంచో కాల్పులతో పూల వర్షంతో స్వాగతం పలికారు. అనంతరం అంబేద్కర్ మందిరం విగ్రహాన్ని నిర్మించిన జాస్తి వసంతను అంబేద్కర్ విగ్రహాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన శిల్పా వాడియార్ను ఘనంగా సత్కరించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మురారి అంబేద్కర్ యువజన సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వసంత్ మాట్లాడుతూ, నేను రాజకీయాల్లోకి రావడానికి నాకు అన్ని విధాలా సహకరించిన అంబేద్కర్ యువజన సంఘం వారికి ఎంతో రుణపడి ఉంటామని, వారి రుణం తీర్చుకోవడానికి ఆ మహనీయుడు మందిరం విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ, అంబేద్కర్ ఒక గొప్ప మహనీయుడని, ఆయన రాజ్యాంగం ద్వారా ఈ రోజు భారతదేశంలో అన్ని వర్గాల వారు సంతోషంగా జీవిస్తున్నారని తెలిపారు. ఆయన ఆశయాలను మీరందరూ నెరవేర్చాలని అంబేద్కర్కు భారతరత్న తెచ్చింది కూటమి నాయకత్వంలోనే ఎన్టీఆర్ అంబేద్కర్కు భారతరత్న ఇవ్వాలని పోరాడారని, బీజేపీ అంబేద్కర్కు భారతరత్న ఇచ్చిందని అన్నారు. అంబేద్కర్ ఆశయాలను టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు కూడు గుడ్డ నీడ నినాదంతో అణగారిన వర్గాలకు న్యాయం చేశారని నెహ్రూ అన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా ఈరోజు ఉదయం నుంచి కూడా ఈ మహా పండగ కార్యక్రమంలో పాలుపంచుకుంటూ ముందుకెళ్తున్నాం. అందులో భాగంగా చరిత్రలో నిలిచిపోయేటటువంటి విధంగా అంబేద్కర్ భవనాన్ని నిర్మాణం చేయడం మురారి గ్రామంలో, ఆ భవనంపై నిలువెత్తు విగ్రహాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించడం, ఆ ప్రతిష్ఠించేటటువంటి విగ్రహాన్ని మరి నా చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయడం, జాతికి అంకితం చేయడం అన్నది ఒక మహా అదృష్టంగా భావిస్తూ, వేదిక మీద ఉన్నటువంటి అతిరథ మహారథులందరికీ, వేదిక ముందున్నటువంటి సోదరిమణులకి, అందరికీ, పత్రికా సోదరులకి అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. పెద్దలందరూ అన్ని విషయాలు చెప్పారు. ఏదైనా ఒక మహనీయుని యొక్క విగ్రహాన్ని మనం ఆవిష్కరించుకున్నాము అంటే దేనికోసం ఆవిష్కరించుకుంటాం? జీవితంలో అతను
చేసినటువంటి మంచి కార్యక్రమాలని మనం ఆ విగ్రహాన్ని చూసిన వెంటనే మననం చేసుకుని అందులో కొన్ని మంచి చేయాలి, నిర్మాణం చేయాలి. చాలా అందంగా కనపడుతుంది, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఉంది ఇక్కడ ఈ ప్రాంతం. ఉన్నటువంటి దాన్ని అంబేద్కర్ యూత్ అని చెప్పుకునేటటువంటి మీరందరూ కూడా దీన్ని ఎప్పుడు ఒక పూజా మందిరంగా భావించాలి, పవిత్ర ఆశయాలతో ఇందులో ప్రవేశించాలి. ఇక్కడ కూర్చొని మీరు చేసేటటువంటి ప్రతి ఆలోచన పరోపకారమైనటువంటి ఆలోచన చెయ్యాలి. నేనేం చేయాలి ఈ దేశానికి, నేనేం చేయాలి ఈ గ్రామానికి, నేనేం చేయాలి నా పక్కవాడికి, నేనేం చేసుకోవాలి అనేటటువంటి ఒక మంచి ఆలోచనతోటి మీరందరూ నడవగలగాలి. అందుకోసం నిర్మాణం చేసుకున్నటువంటి ఈ భవనం. చెయ్యలేనటువంటి ఆలోచనలు చెయ్యకూడదు అని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ సవినయంగా మనవి చేసుకుంటున్నా. ఆయన వాడు ఎవరు కింద మనం కూర్చున్నప్పుడు మనకి ఆదర్శ ప్రాయుడు, దేవుని చేసే వద్దు ఆలోచన చేసుకోవాలి. ఎక్కడ ఏ వర్గానికి కూడా ఆయన రాసినటువంటి సూచించినటువంటి రాజ్యాంగ సూక్తుల్లో నష్టం లేనటువంటి విధానంతో అందరూ సమైక్య విధానంతో నడవగలిగేటటువంటి విధానంతో ఈ రాజ్యాంగాన్ని రచించినటువంటి పరిస్థితి. రచించడమే కాదు, 140 దేశాల యొక్క రాజ్యాంగాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేసి హిందూ సాంప్రదాయాన్ని మేళవింపజేసి తద్వారా తన మేధాశక్తిని ఉపక్రమించి ఈ రాజ్యాంగాన్ని రాసినటువంటి మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. కింద కూర్చున్నటువంటి మనం అందరం కూడా ఆయనంత కాకపోయినా మారేడుమిల్లి క్రైస్తవ సమాజం ఆధ్వర్యంలో రన్ ఫర్ జీసస్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మండలంలోని అన్ని క్రైస్తవ సంఘాల పాస్టర్లు, యువకులు ఉత్సాహంగా పాల్గొని క్రైస్తవ సమాజంలో ఐక్యత, క్రీస్తు ప్రేమను చాటడానికి ఈస్టర్ పర్వదినాన్ని పురస్కరించుకుని మారేడుమిల్లి పురవీధుల్లో అన్ని సెంటర్లో ర్యాలీగా క్రీస్తు శుభవార్తను తెలియజేస్తూ అందరికీ క్రీస్తు ప్రేమను ప్రకటించారు. ఈ సందర్భంగా క్రీస్తు గీతాలు ఆలపిస్తూ క్రీస్తు బోధన చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ గొర్రెల బాలాజీ బాబు, వైస్ ఎంపీ లక్కొండ రవికుమార్, సర్పంచ్ కొండ జాకోబ్, మాసిదోనియా, పాస్టర్ సామ్యుల్, స్వరూప్ కుమార్, గిరిజన నాయకులు గొర్రెల నారాయణరావు, రన్ ఫర్ జీసస్ కన్వీనర్ దనపాల దుర్గా ప్రతాప్, సిఎస్ఐ పాస్టర్ చైర్మన్ చిన్న శుభాకర్రావు, బేయర్ శుభ పాస్టర్ ప్రభాకర్రావు, యేసుక్రీస్తు ప్రార్థన మందిరం పాస్టర్ సిహెచ్ ప్రసాద్, ఇండిపెండెంట్ నూతన చర్చ్ పాస్టర్ జాన్ ప్రకాష్ రెడ్డి, డిఎస్కే గరిడె బాబురావు, అనిల్ ప్రసాద్, అజిత్ కోరా, దూడ ప్రణీత్, అల్లాకొండ, డేవిడ్రాజ్ అధిక సంఖ్యలో క్రైస్తవులు పాల్గొన్నారు. ఆయన కొరకు ఏర్పాటు చేయబడిన ఈ కార్యక్రమం ఈరోజు రన్ ఫర్ జీసస్ అంటే యేసు కొరకు పరిగెత్తుట, యేసు కొరకు పరిగెత్తు. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రభునామంలో వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని మహాకృప వల్ల మారేడుమిల్లి మండలంలోని పాస్టర్స్ ఫెలోషిప్ ఆయా సంఘాల సేవకులు, క్రైస్తవులు అందరము కలిసి చిన్నగారి నేతృత్వంలో ఆరాధన టీవీ వారి సారథ్యంలో రన్ ఫర్ జీసస్ అనే కార్యక్రమం చేయడానికి దేవుడు కృప చూపించారు. ఈ కార్యక్రమంలో మారేడుమిల్లి మండలంలోని అన్ని గ్రామాల నుండి సేవకులు, ఆయా సంఘాలు, రాజకీయ నాయకులు, పెద్దలు అందరూ పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది. అందరం కలిసి యేసుప్రభు వారిని జయకొడుతూ సువార్త ప్రకటిస్తూ రన్ ఫర్ జీసస్ అనే కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరి అందరూ కూడా యేసుప్రభు వారి యొక్క ప్రేమను, ఆయన సువార్తను, ప్రభువారి యొక్క ఆశీర్వాదాన్ని పరలోకం గురించి
ఎంతో కూలంకషంగా వివరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి లైవి బర్నబాస్ గారి అధ్యక్షత వహించడం జరిగింది. మేమందరం కలిసి ఈ విధంగా క్రైస్తవులందరము మారేడుమిల్లిలో పురవీధుల్లో విహరిస్తూ చక్కగా దేవుని సువార్త ప్రకటించడం మాకు చాలా సంతోషము. ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాం. ఆరాధన ఛానల్కి ప్రత్యేకంగా మారేడుమిల్లి మండలం సేవకులందరం కలిసి వందనాలు తెలియజేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అంబేద్కర్ జెండాలో టోపీలు ధరించి పెద్ద ఎత్తున పాల్గొన్న దళిత సంఘాల నాయకులు. అంబేద్కర్ ఆశయాల కొనసాగింపు రాజ్యాంగ పరిరక్షణ ధ్యేయంగా ముందుకు సాగుతాం వక్తల పిలుపు. మహనీయులు స్మరిస్తూ సామాజిక సేవా కార్యక్రమాలు. బత్తిన సేవా సమితి వ్యవస్థాపక చైర్మన్ బర్రే కొండబాబు. ఎంఈఎఫ్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏబీసీ న్యూస్.